మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. తెలుగు సబ్జెక్ట్ అనేది పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా టెట్లో కామన్గా ఉంటుంది. ఇక డిఎస్సిలో వచ్చేసరికి ఎస్జిటి వాళ్ళకి తెలుగు, పండిట్ వాళ్ళకి తెలుగు ఉంటుంది. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు, ప్రతి పాదం నందు గలది సీసపద్యం. సీసము రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో అలంకారాలను గుర్తించండి. ఆప్షన్ ఏ బాసర కీర్తి పాల సముద్రం, ఆప్షన్ బి బాసర కీర్తి పాల సముద్రం వలె అనంత వినీలాకాశంలో విహరిస్తున్నది, ఆప్షన్ సి బాసర కీర్తికి బాసర కీర్తియే సాటి. ఇక్కడ చూడండి క్లారిటీగా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని చెప్పేసి క్లారిటీకి ఇచ్చున్నారు. ఆప్షన్ ఏ అనేది ఏ అలంకారం, బి అనేది ఏ అలంకారం, సి అనేది ఏ అలంకారం అని చెప్పేసి క్లారిటీగా అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4లో చూడండి. స్వభావోక్తి అలంకారం, రూపకాలంకారం, ఉపమాలంకారం. వరుసగా స్వభావోక్తి అలంకారం, బాసర కీర్తి పాల సముద్రం అనేది స్వభావోక్తి అలంకారం. జాతి గుణక్రియల చేత ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. నెక్స్ట్ రెండవది రూపకాలంకారం, మూడవది ఉపమాలంకారం. తదుపరి 3వ ప్రశ్న చూడండి. శ్రీకృష్ణ దేవరాయలు తన పరాక్రమంతో రాజ్యాన్ని విస్తరింపజేశాడు. మహామంత్రి తిమ్మరుసు వలన మరింత బలోపేతుడయ్యాడు. ఈ వాక్యంలోని తో, వలన వంటి వాటిని ఇలా పిలుస్తారు. ఇక్కడ క్లారిటీగా ఆప్షన్లు అయితే చూడండి. సరైన సమాధానం చూసినట్లయితే విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 4వ ప్రశ్న. సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలిపి ఒక వాక్యంగా ఏర్పడితే అది డాష్. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3లో చూడండి. సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. ద్విపాద మకుటం గల శతకం. ద్విపాద మకుటం గల శతకం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 ఆంధ్రనాయక. ఆంధ్రనాయక సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 6వ ప్రశ్న చూడండి. రామాయణాన్ని జనప్రియ రామాయణం పేరుతో రచించింది ఎవరు? రామాయణాన్ని జనప్రియ రామాయణం పేరుతో రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే పుట్టపర్తి నారాయణాచార్యులు రైట్ ఆన్సర్. పుట్టపర్తి నారాయణాచార్యులు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 7వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఖేదము వ్యతిరేక పదం. మనకి ఖేదము అనే పదానికి సంబంధించి వ్యతిరేక పదం అని చెప్పేసి అడుగుతారు. మోదము రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. శివ తన జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నాడు. ప్రత్యక్ష కథనం నుంచి పరోక్ష కథనం అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1లో చూడండి. శివ నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నాడు. ఓకే, ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. శివ నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నాడు. మనకి తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న చూడండి. మంచి పుస్తకాలు కొనే అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్న. మంచి పుస్తకాలు కొనే అలవాటు చేసుకోండి. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం విద్యార్థక వాక్యం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 10. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటుతో ఏరుతారు. అక్షరాలు సరైన సమాధానం. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 11. బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చే న్యూబెరీ మోడల్ అనే విశిష్ట పురస్కారం అందుకున్న ఏకైక భారతీయుడు ఎవరు? సరైన సమాధానం ధనగోపాల్ ముఖర్జీ. ధనగోపాల్ ముఖర్జీ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న. వర్ధమాన అసమాపక క్రియతో కూడిన సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ. ఆప్షన్లన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. సరైన సమాధానం చూసినట్లయితే శ్రీనివాస్ ఏడుస్తూ పరిగెత్తుతున్నాడు. శ్రీనివాస్ ఏడుస్తూ పరిగెత్తుతున్నాడు ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం.
తదుపరి 13వ ప్రశ్న, క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులు రచించి తిమిరంతో సమరమును వర్ణించిన పురస్కారం. క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులు రచించిన తిమిరంతో సమరమును వరించిన పురస్కారం అని చెప్పేసి అడుగుతారు. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాకృతి అనే పదమునకు ఉదాహరణ గల సంధి. లాకృతి అనే పదమునకు ఉదాహరణగా గల సంధి ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి. ఆప్షన్ 3 యనాదేశ సంధి రైట్ ఆన్సర్. యనాదేశ సంధి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 15, ఏ టైమ్లెస్ స్ప్రింగ్ను ఆనాది సోతస్సు పేరుతో తెలుగులోకి అనువాదించింది ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, అరుణ్ మోహన్ రైట్ ఆన్సర్ అవుతుంది. అరుణ్ మోహన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బుర్రకథకు పితామహుడు ఎవరు? బుర్రకథకు పితామహుడు షేక్ నాజర్. షేక్ నాజర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న, సులభ గ్రాహ్యమగుట అనే అర్థంతో వాడే జాతీయం ఏమిటి? సరైన సమాధానం అందెవేసిన చేయి. అందెవేసిన చేయి ఆప్షన్ 1 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నేను వారితో చెప్పాను ఇప్పుడు మీతో చెప్తున్నాను. నేను వారితో చెప్పాను ఇప్పుడు మీతో చెప్తున్నానులో పురుషాలు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్య పురుష. ఇక్కడ మనకి ఆప్షన్ 1 సరైన సమాధానం, ఉత్తమ కామ, ప్రథమ కామ, మధ్యమ. ఇక్కడ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఓకే గైస్, ఈ వీడియోలో ముఖ్యంగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ పేపర్ 1 SGT, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా, డిఎస్సికి సంబంధించి SGT, అదేవిధంగా తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, www.ramramesh.education.in డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ సెర్చ్ చేస్తే వస్తుంది. దీనిలో మీకు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఇటు టెట్కి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు మీరు డైరెక్ట్గా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. టెస్ట్ ఓపెన్ చేసి ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేసి లాస్ట్లో ఫినిష్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది కూడా వెంటనే రిజల్ట్ అనేది అక్కడే మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి గూగుల్లో ఈ వెబ్సైట్ సెర్చ్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.